హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ బాటలోనే భారత్ కెప్టెన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా నడుస్తున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయానంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు. ఇక టెస్ట్లో వన్డేల్లో మాత్రం భారత జెర్సీని హిట్ మ్యాన్ కనిపిస్తున్నాడని టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్గా భారత్ నిలవడంతో రోహిత్ శర్మది కీలక పాత్ర. ఫైనల్లో టోర్నర్లో ఆశాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. భారత్ను రెండోసారి విశ్వ విజేతగా నిలిపాడు. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోపరీని సాధించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నాను. ఎంతో నిరాశకి గురయ్యాను. ఈరోజు నా కళ నెరవేరింది. ఇక ఈ విజయాలతో నా అంతర్జాతీయ టీ20 కెరీర్ను ముగింపు పలకడానికి నిర్ణయించుకున్నాను. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదని ప్రెస్ మీట్లో రోహిత్ పేర్కొన్నాడు. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ అందించిన రెండో కెప్టెన్గా చరిత్రకెక్కాడు. ఇక తన అంతర్జాతీయ టీ20 కెరీర్ను 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 హౌస్ సెంచరీలు ఉన్నాయి. కాగా రోహిత్ అంటే ముందు భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం అంతర్జాతీయ టీ20 క్రికెట్ కూడా గుడ్ బై చెప్పేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.